ఒక ముక్కలో చెప్పాలంటే సంతృప్తి అనేది గొప్ప మాట చాలు. హ్మ్. ఒక్క పాఠం చాలు. హ్మ్. యువతరంలో ఇప్పుడు కనపడకుండా పోతున్నది సంతృప్తి. హ్మ్. సంతృప్తి ఉంటే వీళ్ళంతా ఆనందంగా ఉంటారు. ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు కూడా. అసలు పెళ్లి చూపుల్లో నువ్వు ఇంకా ఎంత సంపాదిస్తావని కాదు అడగవలసింది అమ్మాయినా, అబ్బాయినా. హ్మ్. ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్? దిస్ ఈస్ ది ఫస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ది నెక్స్ట్ క్వశ్చన్. అదే క్వశ్చన్. నాకేదో ఇంకా ఇది సరిపోదండి అంటే వాడిని చేసుకోపోవడం మంచిది. అమ్మాయినైనా అంతే. హ్మ్. వీళ్ళ తల్లిదండ్రులు అలా అడగట్లేదు. పిల్లలు అదృష్టం. ఏ కంపెనీ? ఎంత ప్యాకేజ్? ఇంకొంచెం మంచి కంపెనీ చూసుకోవాల్సింది. ఏంటి ఏమన్నా మంచి కంపెనీ అంటే మంచి ఆటోనా, మంచి బస్సు. ఇప్పుడు మంచి కంపెనీ చూసుకుని బాగా పైకి ఎదిగి నెలకి 2,00,000, 3,00,000 జీతంతో ఉండగా తీసి పారేస్తున్నారు. హ్మ్. ఏది మంచి కంపెనీ? ఎవరు చెప్తారు ఇది? చెప్పలేరు. అంతకంటే పెద్దవాళ్ళే చెబుతున్నారు కదా ఇప్పుడు. తాపీ మేస్త్రి 60,000 ఇస్తే గాని దొరకట్లా. ఇంజినీర్ 15,000కి దొరుకుతున్నాడు. ఏది మంచి కంపెనీ? నువ్వు ఇంజినీరింగ్ చదివి ఏం చేస్తావు ఇక్కడ? అంతే. ఉంది ఈ ఆలోచన సంతృప్తి ఒక్క పాట నేనైతే అదే చెప్తాను. హ్మ్. ఉన్నదాంతో తృప్తిపడు. మనిషి నిశ్చింతగా ఉండాలి. అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే 3 మాటలు. హ్మ్. ఉన్న చోటే ఉండు, ఉన్న పనే చేసుకో, ఉన్నది ఏదో తిను, ఇంకేం అక్కర్లేదు. నువ్వు పల్లెటూరులో ఉన్నావు, అక్కడే ఉండు, హ్మ్. అక్కడ ఉన్న పనే చేసుకో. వ్యవసాయమా, వ్యాపారమా, మీ నాన్నగారు కిరాణం కొట్టుంది, నడుపుకో, బయటికి రాకు. హ్మ్. అలా ఉంటే ఎవడు పిల్లలు ఇస్తాడు, చేసుకోకు. అంతే, మొండితనం అంతే. ఇంకా అంతే. ఈ వివాహం ఒకరి అవసరం ఏం కాదండి ఇక్కడ. హ్మ్. పిల్లవకపోతే మానేమని చేసుకోకు. హ్మ్. 3 మంది చేసుకోకుండా ఉన్నారు ఇవాళ. కొంపలేం అంటుకోలేదు. సంసారం చేయడానికి చాలా మంది ఉన్నారు. సంతృప్తి పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి దాని మీద మొండితనం అంతే. ఇంకా నాకు అవద్దు, నీకు కుదరదు, ఇలా అయితేనే హ్మ్. ఖచ్చితంగా చెప్పాలి. హ్మ్. అంతేగాని ఇంకా అలా ఉంటే కానీ కుదరదు, ఇలా ఉంటే కానీ మొత్తం నెత్తికెక్కుతారు. ఇంకా హ్మ్. నేను ఉన్న చోటే ఉంటాను, ఉన్న పనే చేస్తాను, ఉన్నది ఏదో తింటాను. నాతో పాటు గంజి తాగడానికి సిద్ధంగా ఉన్నావా లేదా పో. హ్మ్. ఇది సంతృప్తి. హ్మ్. ఆ సంతృప్తి ఉంటే ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా ఆనందంగానే, అడవిలో ఉన్నా సరే, అబ్ది మధ్యలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటుంది. ఇవాళ సంతృప్తి లేదు, ఉండనివ్వడం లేదు. నేను యువతరాన్ని అనడం లేదు, మా వయస్సు వాళ్ళకే నమస్కారం పెడతాను. ఉండనివ్వడం లేదు. కొడుకు నాకేదో చేసేవాళ్ళరా ఉద్యోగం, మీ వాడికి ఎందుకు అంత ప్యాకేజ్ వచ్చింది, నీకు ఎందుకు రాలా? ఇదేంటిది? కొడతాం. పైగా మళ్ళీ వీళ్ళకి అనారోగ్యాలు వచ్చి ఆసుపత్రికి వెళ్తే స్ట్రెస్ ఎక్కువ చేసింది ఎవరు? వాళ్ళే. అంత స్ట్రెస్ ఉన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అసలు నువ్వు? హ్మ్. డబ్బు కోసం. డబ్బు ఎందుకు? భోగాల కోసం. భోగాలు ఎందుకు? రోగాల కోసం. భోగే రోగ భయం అని 2000 ఏళ్ల క్రితం చెప్పాడు భర్తృహరి. ఆ! ఇప్పుడు అదే భోగాలు అనుభవిస్తున్నారు, రోగాలు పాల్గొస్తున్నారు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వెరివాడా? వాడికి లాభం లేదంటే మనకెందుకు ఇస్తారండి? అంతే. వాడు ఇస్తాడు కదా. వాడెవరు? నీకు ఏమైనా మేనత కొడుకా? ఎందుకు ఇస్తాడు? 10 మంది దగ్గర పోగేసి మనకి ఇస్తాడు. 10 మంది దగ్గర వాటికి నష్టం వచ్చిన కంపెనీ మూసేస్తాడు. కంపెనీ. అంటే సంతృప్తి అని ఒక మాటతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి అది ఉంటే బాగుంటాం. దేంతో సంతృప్తి? ఉన్నదాంతోనే తృప్తి. హ్మ్. అలా ఉండు, ఆనందంగా ఉండు చాలు. అంతే. ఏ రోగం ఉండదు. ఏమంటే ఒక ఫిల్టర్ కాఫీ తాగి రెండు వేపుడు ముక్కలు తిని పచ్చడి తినడానికి ఇంతంత ఆస్తులు అవసరం లేదండి ఎవరికైనా. ఇంతంత ఆస్తులు అవసరం లేదు. 16 పదార్థాలు పెట్టుకుంటున్నారు, అందులో అన్నీ వదిలేస్తారు.